ನಾನು 3ನೇ ತರಗತಿ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಶಾಲೆಯಲ್ಲಿ ಓದುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಸೀತಾ. ನನ್ನ ಹೆಸರು ಕರುಣಶ್ರೀ. ನಾನು 6ನೇ ತರಗತಿ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಶಾಲೆಯಲ್ಲಿ ಓದುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ರಾವಣ. ನಾವು ಒಂದು ಚಿಕ್ಕ ನಾಟಕವನ್ನು ನಿಮಗೆಲ್ಲ ತೋರಿಸುತ್ತೇವೆ. ಸ್ಟಾರ್ಟ್. ಅಪಹರಣ. ಭವತಿ ಭಿಕ್ಷಾಂದೆ ಭವತಿ ಭಿಕ್ಷಾಂದೆ. ಅಯ್ಯೋ ಲಕ್ಷ್ಮಣ ಅಯ್ಯೋ ಲಕ್ಷ್ಮಣ ರಾಕ್ಷಸಿಯು ಮಾಯಾವಿ ವೇಷವನ್ನು ಬದಲಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರಂತ. ದೇವಿಗೂ ಏನ್ చేయగలరు ఆలోచిస్తారు. ఇదే సరైన ఆలోచన. నేను లోపలి నుంచి విష్ణువుని మాట్లాడాలిస్తాను. నమస్కారం విష్ణువు. మీరు ఇక్కడ వచ్చిన కారణం ఏంటి? మీ సేవను మీరు ఎలా చేయగలరు? చెప్పండి దేవ. మాటలకి మందరాలు. దగ్గరలో ఉండే వనములు ఉంటారు. మైక్ దగ్గర పోండి. మైక్ పట్టి. నేను ఇక్కడ దగ్గరలో ఉండే వనములో ఉంటాను. నేను తులసి మహర్షిని. నేను అక్కడ దొరికే పళ్ళు ఫలాలు తింటూ ఉంటాను. కానీ నేను ఈ రోజు మీ దగ్గర భిక్షాన్ని అందుకోవాలని వచ్చాను. దయచేసి నాకు భిక్షాన్ని ఇయ్యండమ్మా. ఇదే సరైన సమయం. ఇప్పుడు నేను సీతాని అపహరణం చేసుకొని పోవాలి. ఎలాంటే నా చెల్లులు శూర్పణఖ ముక్కు కోసేశాడు కదా శ్రీరామ. దాన్ని నేను ఇప్పుడు సీతాని అపహరణం చేసుకొని పోవాలి. కానీ ఇప్పుడు రామ లక్ష్మణ ఎవరు ఇంట్లో లేరు. కానీ లక్ష్మణ తన రక్షణ కోసం లక్ష్మణ రేఖాన్ని వేశాడు కదా. దానికి నేను మొదలు తనలో విశ్వాసాన్ని మూడిస్తాను. తను రేఖే దాటేలా చేస్తాను. తనలో విశ్వాసాన్ని మూడిస్తాను. అయ్యో విష్ణువులు యారు అక్కడే తీసుకున్నారు. లోపలికి రండి. తీసుకోండి భిక్షాన్ని. అయ్యో అమ్మ, నువ్వు అంత భిక్షాన్ని ఇస్తే నేను అందుకోలేను. అదే ఇప్పుడు శ్రీరామ ఇంట్లో ఉంటే నేను సీతాలోకి వచ్చేవాడిని కదా. కానీ ఇప్పుడు ఇంట్లో శ్రీరామ లక్ష్మణ ఎవరు లేరు. దానికి నేను లోపలికి రాలేను. నువ్వే అవతలికి వచ్చి భిక్షాన్ని ఇయ్యమ్మా. లేదంటే నేను వెళ్ళిపోతాను. ఇలాంటి వాడితో నేను భిక్షాన్ని తీసుకోలేను. నేను వెళ్ళిపోతాను. అయ్యో విష్ణువులు వెళ్ళిపోకండి, ఆగండి. నేను అవతలికి వచ్చే భిక్షాన్ని ఇస్తాను. అయ్యో రామ, ఇప్పుడు ఇంట్లో లక్ష్మణ రామ ఇద్దరు లేదు. ఒక పక్క విష్ణువులు కోపం చేసుకుంటారని భయం. ఇంకొక పక్క లక్ష్మణ వేసిన లక్ష్మణ రేఖని దాటి వెళ్ళలేను. నేను ఆలోచిస్తాను. ఇది సరైన ఆలోచన. నేను అవతలికి వెళ్ళే విష్ణువునికి భిక్షాన్ని ఇస్తాను. భిక్షాన్ని ఇందులోకి వెళ్ళు. సరైన సమయం. ఇప్పుడు నేను సీతాన్ని అపహరణం చేసుకొని పోవచ్చు. ఇప్పుడు ఇంట్లో రామ లక్ష్మణ ఎవరు లేరు. అది వేరే తను రేఖని దాటేసింది కదా. పుస్తక విమానాన్ని అక్కడే వదిలేశారు. రా సీత రా, లంకాకి పోతాను రా. నేనే శూర్పణఖ అన్నని. నేనే రావణ. నేనే లంకాకి అధిపతిని. రావణ రా సీత రా, పోతాను రా. నీకోసం శూర్పణఖ కాచిపోనే. నన్ని వదలు, నన్ని వదలు. రామ లక్ష్మణ, రామ లక్ష్మణ. భర్త రామ మాయాశక్తికే సోలిపోతాడు. వాడి సత్యుడు లక్ష్మణ అన్నదే అనుసరిస్తాడు. కానీ బందీగా ఉంటాము. ఏం చేయగలరు? నా లంకాలు రా సీతారా. నన్ని వదలు, నన్ని వదలు. రా సీతారా, రా సీతారా.
అతోటి నిలుచుకోండి ఫోటో వాళ్ళిద్దరికి ఫోటో తీసుకోండి. సపరేట్